రైట్ ఇక ఇందిరా పార్కులో ఎమ్మెల్సీ కవిత ధర్నా చేస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఒక చిన్న ఇల్లు కడితేనే అనేక ఇబ్బందులు అవుతాయి. ఏదో ఒక సమస్య వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలంటే చిన్న చిన్న సమస్యలు చాలా వస్తాయి. ఈ మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగింది, ఇంకొక రెండిటికి పగుళ్ళు వచ్చినాయి. మరి రిపేర్ చేయొచ్చు కదా. రిపేర్ చేసి కేసీఆర్ గారు ఎట్లయితే 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండ్రో ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 3 పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు ఎండబెడుతున్నారు. కేవలం స్వార్థం, కేవలం కుట్ర. మరి ఇదే మెగా కృష్ణారెడ్డి గారు 21 పంప్ హౌజ్లు ఉంటే 20 పంప్ హౌజ్లు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి. మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు, కమిషన్ల కోసం, కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది. నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది. మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు 90% పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇడిచిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది? ఎందుకు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటిది? చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు. అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడీ చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు, బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు. 8 మంది ఎంపీలను గెలిపించి 8 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 8 రూపాయలు కూడా మనకు బడ్జెట్లు ఇవ్వకపోతే మాట్లాడేటటువంటి ధైర్యం లేదు. బీజేపీ పార్టీలో ఒకడు తెలంగాణ బిడ్డ ఈటెల రాజేంద్రన్ ఉన్నాడు. మరి ఆయనన్నా మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా. కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటెల రాజేంద్రన్ కూడా మాట్లాడలే. అన్నా రాజేంద్రన్న, తెలంగాణ ఆడబిడ్డల తరఫున, తెలంగాణ రైతుల తరఫున, తెలంగాణ జాగృతి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఆనాడు ఉద్యమంలో మనం ఏమన్నాం? బీజేపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉన్నారని చెప్పినాం. ఇవాళ మీరు దయచేసి ఆ అపవాదు తెచ్చుకోకండి. మీరు పార్లమెంటు మెంబర్గా ఉన్నారు, మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి, ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టుని ఆపండి. గోదావరి పెన్నా లింకేజు మీరు తుపాకుల గూడెం దగ్గర నుంచి తెలంగాణ నుండే పెట్టాలనేటటువంటి డిమాండ్ ఈటెల రాజేందర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుకి 1,15,000 కోట్ల అనుమతులు ఉన్నాయి. సిడబ్ల్యూసీ నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి, పర్యావరణ అనుమతులు ఉన్నాయి. ఖచ్చితంగా కాళేశ్వరానికి నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కూడా ఈటెల రాజేందర్ అన్న తీసుకోవాలని చెప్పే నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే, తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకం కోసం. ఇవాళ నీళ్లలో అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకునేదే లేదు. ఒకవేళ మనం డిమాండ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయకపోయినా, బీజేపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా తెలంగాణ జాగృతిని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం. మన గోదావరి నీటిలో మనకు రావాల్సిన 1000 టీఎంసీలు వచ్చేంత వరకు ఒక్క బొట్టు కూడా బనకచెర్లకు తరలిపోకుండా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ, మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం. కేసీఆర్ గారి మీద ఈగ వాళ్తే కూడా ఊరుకోమని చెప్పినాం. ఖచ్చితంగా అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నీళ్ళిచ్చిన కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గుపడాల్సినటువంటి సందర్భం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ ఖబర్దార్. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి, జై తెలంగాణ.
హలో పాట జై కేసీఆర్, జై తెలంగాణ, జై కవితక్క, జై కవితక్క. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. అవునా కదా? అవుననుకునేటోళ్ళందరం చేతులు పైకెత్తాలి, పిడికిలు బిగించాలి. జై కేసీఆర్, జై కేసీఆర్. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు. మల్ల మల్ల రావాలే మనసు గల్ల మనసారు. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద. ఖమ్మం జిల్లాలో జరిగిన బొడ్రాయి పూజ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సత్తుపల్లి మండలం కాకరపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి పునః ప్రతిష్ఠ బొడ్రాయి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ వారు మంత్రి తుమ్మలకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, తుమ్మల అభిమానులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెంలోని 7, 8, 9 వార్డులలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీనిచ్చారు. వైసీపీ పార్టీ వెన్నుపోటు దినం నిర్వహించడం సిగ్గుచేటని ఆమె అన్నారు. కోవూరు నియోజకవర్గంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమపాలనలో జరుగుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. వినయ్ వినయ్ ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి సార్ అక్కడ? జగనన్న కాదు, నేను ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కావాలి, మనుషులు చేరాలి, అదే కదా. అలా జరగనప్పుడు మొత్తం క్యాన్సర్ ఫస్ట్ ఇల్లు లేని మీ నమ్మకంతో నన్ను గెలిపించారు. అదే నమ్మకంతో 5 సంవత్సరాలు మీకు పనిచేసి కోవూరు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పి ఎంపీ వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మీకు మీ కష్టాలు తీరుస్తానని కూడా మాటిస్తున్నాను. ఇది ఒక్కటే కాదు, వీళ్ళు మచ్చుకు మాత్రమే ఈరోజు నేను హౌసింగ్ చెప్పాను. ఇరిగేషన్ కాలువల్ల అయితే వాళ్ళు తిన్నదానికి అవధులు లేవు. అదేవిధంగా ప్రతి ఒక్క దాంట్లో రోడ్లు అయితేనేమి, ఎక్కడ రోడ్లు వేశారో, ఎక్కడ ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో, ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేశారో మొత్తం కూడా బయటికి తీసుకొని వస్తాము. ఇప్పటిదాకా పోనీలే పాప వీళ్ళు ఏదో చేసేసారు, తప్పులు చేశారు అని ఇప్పుడు దాకా అనుకుంటే ఈ రోజు మళ్ళీ వెన్నుపోటు దినం ఒకటి ఎత్తుకొని వచ్చారు. కాబట్టి వీళ్ళు ఎవరికి వెన్నుపోటు పొడిచారో అది ప్రజలకి తప్పకుండా తీసి చూపిస్తామని కోవూరు నియోజకవర్గంలో ఈ రోజు మీకు అందరికీ తెలియజేస్తాం. పార్టీతో మీ నమ్మకంతో నన్ను గెలిపించారు. అదే నమ్మకంతో 5 సంవత్సరాలు మీకు పనిచేసి కోవూరు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పి ఎంపీ వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మీకు మీ కష్టాలు తీరుస్తానని కూడా మాటిస్తున్నాను. ఇది ఒక్క జీహెచ్ఎంసీ సమావేశం జరుగుతోంది. లైవ్ ద్వారా చూద్దాం. वही आंसर था, बिफोर लास्ट टाइम भी वही आंसर था. आप क्या करना चाह रहे हैं मैडम? स्पोर्ट्स कॉम्प्लेक्स को बंद कर दीजिए आप, वहाँ पूरे और दूसरे ऑफिसर्स को ला दीजिए वहाँ पर. आप हमारा मुतालबा है, मेरे को आज आप टाइम लिमिट देना, वहाँ पर ऑफिसर्स कब खाली होंगे, वहाँ पर स्पोर्ट्स की एक्टिविटीज को कब बहाल करेंगे आप. आपसे मेरी गुजारिश है, जो लोग यहाँ पर काम करे मैडम, आप देखिए, आप एक हमीद है, क्रिकेट कोच है, नेशनल लेवल का क्रिकेटर है मैडम, जीएचएमसी का नाम रोशन करा. वहां पर अकरम है, टेबल टेनिस का है मैडम, बसालत है, बसालत पिछले 10 साल से फिर रहा मैडम. ऐसे स्पोर्ट्स को मालूम है, 10 साल से फिर रहा.
अब बाकायदा उसको पार्ट टाइम कोच बना दिया, इतना बेहतरीन प्लेयर है मैडम, उसको पार्ट टाइम के लिए रख डाले मैडम। और दूसरे जो जो उनकी नजर में आता है, जो बैकडोर से आते हैं, उनको ओहदे दिए जाते हैं मैडम। वहां पर मुकरम है, कैरम बोर्ड का है, एक स्केटिंग का जीएचएमसी का नाम रोशन करा बच्चा, वो बच्चा मैडम स्केटिंग के लिए नेशनल खेला हुआ है, गोल्ड मेडल लिया हुआ है, वो फिर रहा, चक्कर काट रहा मैडम, उसके लिए आप कुछ नहीं कर रहे। और एक विष्णु है मैडम जिम्नास्टिक का, वो बच्चा भी फिर के थक जा रहा है मैडम, मगर कोई आला ओहदेदार कोई काम नहीं कर रहे मैडम। और मुबशिर है मैडम बॉक्सिंग का, उसके लिए भी कुछ भी नहीं है। हम चाह रहे हैं मैडम कि आउटसोर्सिंग पे कोचेस को रखिए आप, हम ये नहीं बोल रहे कि उसको परमानेंट रखिए। हम 10 साल से अगर आपके पास अगर पुकारा कर रहे हैं, मैं कमिश्नर साहब से मैं गुजारिश कर रहा हूँ सर, ये मसले का ये इशू को आप सॉल्व करिए। मैडम मेरी आपसे खास तौर से गुजारिश है मैडम, अगर आप वहां बैठे हैं, हमारी तकलीफ को अगर आप समझ रहे हैं, आप जब यहाँ बैठते थे तो आपको तकलीफ का एहसास होता था मैडम, आप बैठने के बाद आप, मेरी गुजारिश है मैडम, आपको अभी भी तकलीफ है मैडम, मगर 10 साल से कोई तकलीफ का एहसास ही नहीं हो रहा ना मैडम। आप तरक्की करके वहां चले गए मैडम, हमारी दुआ आपके साथ है, आप और तरक्की करिए, मगर मैडम हम चाह रहे हैं हमारे क्वेश्चन को सॉल्व करिए मैडम। मैडम 1 मिनट हलिए, जरा 2 मिनट सुनिए। वहां पर मैडम 4 मरतबा आग लग गई, जीएचएमसी के ऑफिस में 4 मरतबा आग लग गई, 10 15 फायर ब्रिगेड को लाना पड़ा मैडम, पूरा एरिया परेशान था। वहां पर जो रिकॉर्ड था टाउन प्लानिंग में, 1 मरतबा जलता है मैडम, दोबारा जलता है मैडम, उस वहां के आला ओहदेदारों की हिमा पर यह आग लगाई गई मैडम। वहां एक सिक्योरिटी गार्ड नहीं है मैडम, वहां एक सीसीटीवी कैमरा नहीं है, वहां कुछ भी फैसिलिटी नहीं है मैडम। क्या वजह है आखिर? वहां के सराउंडिंग के जितने बच्चे हैं, आवारागर्दी का अड्डा बना के रखे हुए हैं, वहां पर पार्किंग लॉट बना हुआ है मैडम। वहां पर क्या वजह है मैडम? आप लोग अगर ये अगर स्पोर्ट्स कॉम्प्लेक्स कहीं दूसरी जगह रहता, या ऐसी स्पोर्ट्स के एरिया में रहता, या कोई बड़े ऑफिसरों के घर के पास रहता, तो मैं समझता हूँ उसको 4 चांद लगा देते। वो पुराना पुल मुगलपुरे के अंदर है मैडम, पत्थरगट्टी के अंदर है, इसलिए कोई नहीं देख रहा। मैं 10 साल से पुकार रहा हूँ यहाँ पर, मगर कोई ऑफिसर 1 मरतबा ऐसी स्पोर्ट्स आने का उनको तौफीक नहीं हुई मैडम। 1 मरतबा आके दौरा करे, 4 मरतबा आग लग जाती मैडम वहां पर, फिर दूसरे दिन सब ऑफिसर चालू हो जाते हैं, मगर वजह क्या है मैडम? गारू, श्रीदेवी गारू, नहीं जरूर देंगे, सोल साहब आप बैठिए, विल गिव द आंसर। శ్రీదేవి గారు, అందరికీ నమస్కారం। మేయర్ గారికి, కమిషనర్ గారికి, ఎక్స్ అఫిషియో మెంబర్స్ కి, నా తోటి సహచర కార్పొరేటర్స్ అందరికి స్వచ్ఛ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు అన్నగారు చాలా చక్కగా మాట్లాడారు, నేను కూడా అదే అంశం పైన, సో జిహెచ్ఎంసిలో 500 పైన ప్లే గ్రౌండ్స్ ఉన్నాయి, మరి 30 స్పోర్ట్స్ కాంప్లెక్సెస్ ఉన్నాయి। సో మరి 1979 నుంచి తీసుకున్నట్లయితే మరి పేపర్ కి మాత్రమే పరిమితం అవుతున్నాయి నోటిఫికేషన్స్। అదే విధంగా జిహెచ్ఎంసి ఆర్టీఏ చట్టం ప్రకారం కూడా 58 కోచ్లను తీసుకోవాలని గతంలో 2018 సంవత్సరం ఇచ్చింది। మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి వాళ్ళు ఉద్యోగాలలో అవకాశం ఇవ్వలేరు। మరి ప్రతి ఒక్కరు కూడా ఎన్ఎస్ఐ కోర్స్ చేసుకొని, బీపెడ్ చేసుకొని, ఎంపెడ్ చేసుకొని, మరి గ్రౌండ్లు ఉన్నాయి కానీ కోచ్లు లేక విలవిలబోతా ఉన్నాయి। మా యొక్క డివిజన్లలో పూర్తిగా కూడా మరి విద్యార్థులు మరి ఏదైనా కోచింగ్ కి వెళ్దామనంటే ప్రైవేట్లలో ఎఫర్ట్ పెట్టలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు। మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉన్నారో మరి గవర్నమెంట్ గ్రౌండ్లలో కోచ్లను నియమించాలని ప్రత్యేకంగా మరి కమిషనర్ గారికి మీకు కూడా తెలియజేస్తున్నాను మేడం। అదే విధంగా మరి పార్ట్ టైం కోచ్లుగా కాకుండా మరి పర్మనెంట్ కోచ్లుగా మీరు వారికి నోటిఫికేషన్ ఇచ్చి ఫిలప్ చేయాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను। అదే విధంగా మరి 10,000 రూపాయలే వాళ్ళు మరి 25 ఏళ్ల నుంచి వాళ్ళు కోచ్లుగా ఉంటూ మరి 10,000 జీతాలు మాత్రమే తీసుకుంటున్నారు। మరి జీతాలు పెంచుతూ వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు గవర్నమెంట్ నుంచి ఇవ్వాలని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను। అనేది చాలా టాప్ ప్రియారిటీగా తీసుకోవాల్సిన అవసరం ఉంది। ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్, ఇద్దరు ఎంఐఎం కార్పొరేటర్ కానీ మరి కాంగ్రెస్ కార్పొరేటర్ చెప్పినటువంటి విషయాన్ని, ఈ స్పోర్ట్స్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు
చాలా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. ఎప్పుడు లేని విధంగా స్పోర్ట్స్ కి బడ్జెట్ కూడా కేటాయించడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ద్వారా అందరికీ అంటే ఫిజికల్ యాక్టివిటీస్, పిల్లోడికి ఎడ్యుకేషన్ తో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ ఉండాలని అన్ని రంగాల్లో దేశంలో మరి ఎక్కడ స్పోర్ట్స్ జరిగినా మన రాష్ట్రము మన దేశం యొక్క పేరు ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఉండాలని మొన్న జరిగినటువంటి దాంట్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో మనం ఎక్కడైనా స్పోర్ట్స్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు, మన ఒలింపిక్స్కి వెళ్ళినప్పుడు మనం చూసినట్టు మెడల్స్ చూసినట్టయితే మన దేశానికి చాలా తక్కువ వస్తున్నాయి అనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు వారు కన్సర్న్స్ ఆల్సో. సో అందుకనే ఇప్పుడు ఏమంటున్నా అంటే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే ఇప్పటికే ఆడినటువంటి ప్లేయర్స్ ఉన్నారో వారి ఫిజికల్ ఫిట్నెస్ ఒక అందరిని పిలిపించుకొని వారిని మీరు అడాప్ట్ చేసుకొని, వారు అవుట్ సోర్సింగ్ అని చెప్పారు, లేదా మనకు రెగ్యులర్ గా కానీ అవుట్ సోర్సింగ్ లో కానీ తీసుకున్నట్టయితే వాళ్ళ ద్వారా మనం కోచింగ్లు ఇచ్చి, ఇంకా ఎందుకంటే ఎన్నో స్టేడియాలు కట్టాం. ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీలో మన దగ్గర మీ డివిజన్ లో కూడా చాలా పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తా ఉంది. మరి దాన్ని కట్టిన తర్వాత అది ఐడియల్ గా ఉంటే దేర్ ఇస్ నో మీనింగ్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ కాంప్లెక్సెస్. సో అది యూస్ఫుల్ గా ఉండాలి. దాంట్లో చాలా మంది స్పోర్ట్స్ మెన్ ని మనం ప్రొడ్యూస్ చేసే విధంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్రెస్ చేశారు. కాబట్టి సో మీరు ఒక కేటగిరికల్ ఇక్కడ నుంచి డైరెక్షన్ ఇవ్వండి. సో దట్ యూనో మన కమిషనర్ గారు కాకుండా మీరు యాజ్ ఎ చైర్పర్సన్ గా మీరు ఒక డైరెక్షన్ ఎక్కడి నుంచి మనం తీసుకునేటువంటి బడ్జెట్ కూడా తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. हल्के असेंबली राजेंद्र नगर में मैडम 2014 में कांटेदन इंडोर स्टेडियम और स्पोर्ट कॉम्प्लेक्स का इनाग्रेशन होता है और उसके बाद 2023 में म्युनिसिपल मिनिस्टर इनाग्रेशन करते हैं। मगर अफसोस की बात है मैडम, आज तक वहाँ पर वो स्पोर्ट कॉम्प्लेक्स को चालू किया नहीं गया है। दूसरी बात, పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవరంపాడు అద్దంకి నార్కెట్పల్లి హైవేపై అతివేగంతో వస్తున్న కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న నెబలపురి గ్రామానికి చెందిన కంకనంపాటి నరసయ్య అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్కు చెందిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత్రఘాతుడిని నరసరావుపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు. మేడ్చల్ జిల్లా కీసరలో కేరళ వాసులకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అనంతరం కేరళ నుండి కశ్మీర్ వరకు 50 మంది కేరళ వాసులు బైక్పై బయలుదేరారు. ఎల్ఓసి ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం ఉంది అనే విషయాన్ని దేశవ్యాప్తంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దాదాపు 3450 కిలోమీటర్ల ప్రయాణం చేసి 4వ రోజు కీసరకు చేరుకున్నామని తెలిపారు. గత జూన్ 1 నుంచి కేరళ వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ భారతదేశం సురక్షితంగా ఉంది అని ఒక యాత్ర చేపట్టడం జరుగుతూ ఉంది. దానిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్న శంకరాపీఠం నుంచి ప్రారంభించి అక్కడ కాశ్మీర్లో ఉన్న శారదాపీఠం వరకు వాళ్ళు బైక్పై బుల్లెట్లపై ర్యాలీగా 3 రోజుల నుంచి ర్యాలీగా రావడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో వచ్చిన తర్వాత మా మేడ్చల్ నియోజకవర్గంలో వాళ్ళకు పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారితో పాటు యాత్రలో మా నియోజకవర్గం ఎండింగ్ వరకు యాత్రలో పాల్గొనడం జరుగుతూ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో జరిగిన పహల్గాం దాడిలో అనేక మంది మన భారతీయులు చనిపోవడంతో సింధూర్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆపరేషన్ చేసిన తర్వాత భారతదేశం సురక్షితంగా ఉంది అని నిరూపించడానికి ప్రపంచాన్ని చెప్పే విధంగా వీళ్ళు యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యాత్రల వల్ల భారతదేశం ఒక మంచి వాతావరణంలో ఉందని తెలియజేయడానికి వీళ్ళు చేస్తున్న యాత్రను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా తెలంగాణ జాగృతి భారీ ధర్నాకు పిలుపునిచ్చింది.
ఇందిరా పార్క్ వద్ద ధర్నాను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కేంద్ర సంస్థలు కేసీఆర్పై టార్గెట్ చేసినట్లు ఆరోపిస్తూ ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ జాగృతి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవనీయులు అపర భగీరథుడు, తెలంగాణ యోధుడు, పెద్దలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతోని కాళేశ్వరం కమిషన్ పేరుతోని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ? ఎందుకంటే మీరు చేస్తున్నది 100% తప్పు అన్న విషయం మీకు తెలుసు. ప్రజాక్షేత్రంలో మేము మిమ్మల్ని ఎండగడతామన్న విషయం తెలుసు. అందుకే ఇవాళ చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్నటువంటి ధర్నాను మీరు అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు. ఊరుకునేది లేదు. మీరు మమ్మల్ని ఇక్కడ అడ్డం పడితే హైదరాబాద్లో చేయనీయకపోతే జిల్లా జిల్లా పోతాం బిడ్డ, గల్లీ గల్లీ తిరుగుతాం. మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఏం తప్పు చేసినాం? ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు? నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప, కేసీఆర్ కిట్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప, అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ 1గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు? ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున, యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ